దేవుడికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు. పరిశుద్ధ గ్రంథం గురించి కొన్ని వాక్యాలు ఈరోజు ధ్యానించుకుందాము. దేవుడు తన ప్రేమ కలిగిన వాక్కుల్ని మనకు వినిపిస్తూ ఉంటాడు. ఆ వినిపించే వాక్యాన్ని మనం చదువుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే ధ్యానిస్తే దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాక తన సేవ ప్రారంభించగానే ఏ విషయాల్లో మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనేది చెప్పాడు. మొట్టమొదటిగా ధన్యతల కొండ మీద యేసుక్రీస్తు నీవు ధన్యుడివి 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 అని కొన్ని అత్యద్భుతమైన విషయాల గురించి చెప్తాడు. అంటే ఇది చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇది చేస్తే నిన్ను ఆశీర్వదిస్తానని మనుషుల్లో దేవుడు కోరుకున్న శ్రేష్టమైన విషయాల గురించి చెప్తాడు 5వ అధ్యాయంలో. అయితే వాటిలో ఒకటి మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ కూడా ధన్యత అనేది ఇస్తున్నాడు. హృదయంలో శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. ఆ ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీవు దేవుడిని చూస్తావు. యేసుక్రీస్తుని నువ్వు ఎందుకు దేవుడిగా నమ్ముకున్నావు? నీవు నమ్ముకున్న దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వినాలని, నువ్వేదైనా ఒక విషయం ఆయనకి చెప్పినప్పుడు ఆయన జీవితంలో నీకు సహాయం చేయాలని, ఆయన గొప్ప తేజస్సు, ఎంతో గొప్ప తేజమయుడు అంటాడు కదా. పరిశుద్ధమైన ఉన్నతమైన స్థలాల్లో కోట్ల కొలది దేవదూతల చేత స్తుతించబడుతూ ఉంటాడు కదా. ఆ స్తుతిగానాలు పొందే దేవుడు ఎలాగూ ఉన్నాడు, ఎంత అత్యద్భుతమైన తేజస్సు కలిగిన ఆయన సౌందర్యాన్ని చూడాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది. నిజంగా నీవు నమ్ముకున్నట్లయితే మన స్నేహితుల్ని మనం చూడాలని ఎలాగైతే కోరుకుంటామో, లేకపోతే గొప్ప సెలబ్రిటీస్ని దేశంలో చూడాలని మనం ఎలాగైతే కోరుకుంటామో, వాళ్ళు మన ఏరియాలకు వచ్చినప్పుడు, అలాగే నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే ఆయన్ని చూడాలన్న ఆశ నీలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆయన్ని చూడాల్సిన అవసరం లేదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రం నాకు చాలనుకున్నట్లయితే దేవుడి నుంచి నువ్వు సరిగ్గా ఆయన్ని గొప్పగా గౌరవించినట్లుగా మనము అనుకోవాల్సి వచ్చింది. అంటే దేవుడిగా నువ్వు ఎంచి ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా ఉండి ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని చూడాలన్న కోరిక నీ హృదయ అంతరంగంలో బలంగా ఉంటే, ఆయన్ని చూడాలంటే నువ్వు హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. కాబట్టి ఆ హృదయాన్ని శుద్ధీకరించుకునే ప్రక్రియలో నువ్వు సఫలమై విజయవంతమైతే దేవుడు నీకు కనబడతాడు, నువ్వు చూడగలుగుతావు. అలాంటి హృదయం గురించి అది శుద్ధీకరించుకునే విధానం గురించి, దేవుణ్ణి చూసే విధానం గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. హృదయం అంటే హృదయాన్ని నువ్వు ఎందుకు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే మన దేహం తర్వాత మనం ఎక్కువ ఆలోచించేది ప్రతిదీ హృదయాంతరంగంలో నుంచే వచ్చేది. ప్రతి ఆలోచన నీ హృదయంలో నుంచే వస్తుంది. నువ్వు ఏ పని చేయాలన్నా, దేవుడికి నమస్కారం చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఏదైనా నీ హృదయంలోంచే వస్తుంది. అలాంటి హృదయానికి, అంటే దేవుణ్ణి స్తుతించినా, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, మనం మంచివాళ్ళుగా ఉన్నా చెడ్డవాళ్ళుగా ఉన్నా ఏదైనా నీ హృదయంలోంచి వచ్చినట్లే ఉంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. అది బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒకసారి 34-35 వచనాలు చదువుకున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు చెడ్డవారయుండియు ఎలాగూ మంచి మాటలు పలుకుగలరో, హృదయమన్ నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను తెచ్చును. హృదయం అందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయ అంతరంగంలో ఏ భావన అయితే ఉంటుంది, అది ద్వేషం కావచ్చు, కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, దయ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, లేకపోతే ఏదైనా నీ హృదయంలో నీకు ఏ విధమైన భావన ఉంటే అది నోటి ద్వారా, మాట ద్వారా వస్తుంది. సజ్జనుడైతే, నువ్వు మంచి వ్యక్తివైతే మంచి విషయాలు, నీ హృదయం మంచిగా ఉంటుంది. అందరినీ ప్రేమించే గుణము, దయగలిగిన గుణము, దేవుడిని నువ్వు నిండి మనసుతో ఆరాధించే లక్షణాలు ఉన్నాయనుకో, దేవుడి స్వభావాన్ని నువ్వు సంతరించుకొని
అందరినీ ప్రేమించగలుగుతావు, అందరితో చక్కగా మంచి పలుకులు పలకగలవు. అలా కాకుండా మన హృదయాంతరంగా నుండి కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, అతిశయం కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఉందనుకోండి, మనం గర్విష్టి మాటలు మాట్లాడతాము, అహంకారంగా మాట్లాడతాము, తిరస్కరిస్తూ అతిశయిస్తూ గొప్పలు చేసుకుంటూ మాట్లాడతాము. అంటే నీ హృదయం అనేది ఆ దాంట్లో ఏదైతే నిండి ఉంటుందో నీ ఆలోచనల ప్రకారము, ఆలోచనలు ఉండే స్థలము నీ హృదయము. అంటే నిన్ను నడిపించేది, నిన్ను గైడ్ చేసేది నీ హృదయం. కాబట్టి ఆ హృదయాన్ని నువ్వు చక్కగా చూసుకోవాలి. అంటే నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్లే నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు మంచి హృదయం కలిగి ఉంటే మంచి మాటలు మాట్లాడతావు. అదే చెడ్డదనుకోండి, ద్వేషము, అసూయ, అతిశయము, కక్షలు, కార్పణ్యాలతో నీకు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాం. మరి మన హృదయాన్ని, అందుకనే హృదయాన్ని శుద్ధీకరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఎందుకంటే దాంట్లోనే నీవు హృదయం ఎంతో గొప్పది కాబట్టి నీ జీవితంలో దాన్ని శుద్ధీకరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దాని గురించి మనము ఒక వాక్య భాగం చూస్తున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనము. నీ హృదయం నుండి జీవ జలధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఏది కాపాడుకోవాలి? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్తున్నాడు దేవుడు వాక్యంలో. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యముగా, కాబట్టి అన్నిటికంటే ముఖ్యములుగా అంటే నీ హృదయ అంతరంగంలో, నీ బాడీలో పైనుంచి టాప్ టు బాటంలో ఉన్న కాళ్ళు కానీ, చేతులు కానీ, కన్ను కానీ, హృదయం కాదు కానీ నీ అన్నిటికంటే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. ఎందుకంటే ఆ హృదయంలో నుండి ఏంటి? జీవజల ద్వారాలు బయలుదేరును. అంటే నువ్వు ప్రేమపూర్వకమైన మాట ఏదైనా హృదయంలో నుంచే మాట్లాడతావు. అది జీవాన్ని ఇస్తుంది, ఎదుటి వ్యక్తిని ఆనందింపచేస్తుంది, ఏదైనా చేస్తుంది. కాబట్టి నీ హృదయ అంతరంగంలో నుంచి జీవ జలధారలు బయలుదేరింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి. అంటే మిగతా అన్నిటిని నీకు బయట గొప్పగా ఉండకపోవచ్చు అందంగా, కానీ హృదయం సౌందర్యం ఉందనుకోండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందంటే హృదయ సౌందర్యం, ఆంతరిక సౌందర్యం. అంటే ఆంతరంగిక పురుషుడైన దేవుడి పట్ల నీకు యథార్థమైన భావనతో ఆయన అనుసరించే స్త్రీలు బయట సౌందర్యం ఏం అవసరం లేదు, కానీ ఆంతరికమైన సౌందర్యం, హృదయంలో మంచి హృదయం కలిగిన, అంటే దేవుడికి నచ్చిన హృదయం కలిగి ఉంటే వాళ్ళు కొనియాడబడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే బయట కనబడే మన శారీరకమైన సౌందర్యం కానీ ఎన్ని కానీ మోసకరము, వ్యర్థమని చెప్తూ ఆంతరంగికమైన నీ హృదయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తూ అలాంటి వ్యక్తిని దేవుడు కనపరుస్తాడు, కొనియాడబడేటట్లుగా చేస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకని ఈ యొక్క శారీరకమైన దేవుడు మనకిచ్చిన మన పైకి కనపడే బాహ్య శరీరము, ఇన్నర్గా దేవుడు పెట్టిన హృదయం, ఈ రెండింటిలో ఏది నువ్వు భద్రంగా చూసుకోవాలంటే నీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యముగా భద్రంగా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టే నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాడు. దాన్ని బట్టే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తూ అంటారు. ఆ హృదయంలో నీకు శుద్ధీకరించడం అంటే ఎటువంటి వ్యతిరేక భావన ఉండకూడదు. మన మనసులో ద్వేషం పెట్టుకొని ఎదుటి వ్యక్తిని ద్వేషించకూడదు. కానీ ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞానుసారం కాకుండా వేరేది ఉన్నప్పుడు వాక్యానుసారం ఇది కాదు కదా, ఇలా ఉండకూడదు కదా అని చెప్పి మన భావనని ఎక్స్ప్రెస్ చేయొచ్చే. కానీ ఇంటెన్షన్గా నీ మనసులో ఒక వ్యక్తి పట్ల ద్వేషం పెట్టుకొని మాత్రము నువ్వు చేయకోకుండా ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్పింది. అప్పుడు నీ హృదయంలో ఒకవేళ ద్వేషం ఉందనుకో, నీ అతిశయం ఉందనుకో, లేకపోతే నిన్ను నువ్వు పొగుడుకుంటూ విపరీతమైన అతిశయంతో ఇతరులను తోలనాడుతున్నావు అనుకో, ఇతరులని నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు అనుకో, చులకనగా మాట్లాడుతున్నావు అనుకో, హృదయము అది సజ్జనుడి యొక్క హృదయం కాదు, నీతి గల హృదయం కాదు, అది అపవిత్రతతో సైతాను స్వభావంతో కలిగిన హృదయం. కాబట్టి నీ హృదయంలో నీవు మంచి ఆలోచనలు చేస్తే దేవుడు ఉంటాడు, అదే చెడ్డ ఆలోచనలు చేస్తే ఆ చెడ్డ ఆలోచనలకి అధిపతి అయిన సైతాను నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో దేవుడన్నా ఉండాలి, లేకపోతే సైతాన్ అన్నా ఉండాలి. అందుకని నీ హృదయ అంతరంగంలోంచి జీవజల ద్వారాలు బయలుదేరింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని
భద్రముగా చేసుకో అని చెప్పి బైబిల్ గ్రంథంలో సామెతలు చెప్తుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేప్పుడు ఇక జీవజల దారులు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధనల గ్రంథంలో అంత ప్రత్యేకంగా చెప్పలేదు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చాక ఈ హృదయంలో నా ఆత్మను ఉంచుతాను, పరిశుద్ధాత్మను నీకు ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉండాలంటే నీ హృదయం అనే తలుపు దగ్గర కూర్చొని నేను తడుపున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారితో పాటు నేను వచ్చి నివసిస్తానంటారు. అంటే మంచి హృదయం కలిగి దేవుడిని మంచి మనసుతో ఆహ్వానించే వ్యక్తిలోకి దేవుడు వచ్చి తన ఆత్మస్వరూపిగా మన హృదయంలో ఉంటాడంటున్నాడు. అందుకని నీ హృదయంలో నుంచి జీవజల దారులు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని అంటే దేవుడు నివసించే స్థలము, నిన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే స్థలము నీ హృదయం. కాబట్టి ఆ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అని బైబిల్ గ్రంథంలో మనం చెప్తాడు. మరి హృదయాన్ని శుద్ధీకరించుకో అని చెప్పి మనం ఎప్పుడూ దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఇదే మా కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో దావీదు భక్తుడు తనకి శుద్ధ హృదయం కలుగ చేయమని దేవుడికి ప్రార్థన చేస్తాడు. 51వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ ఏమంటున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగ చేయి. నీ యందు శుద్ధ హృదయం కానీ నీ యొక్క అంటే ఇష్టానుసారంగా శారీరకమైన ప్రవర్తనతో జీవించి మన జీవితాన్ని మార్చాలంటే దేవుడు మాత్రమే సాధ్యం. కాబట్టి నా హృదయాన్ని శుద్ధీకరించి దేవా నన్ను క్షమించు, నేను పాపాలు చేస్తుంటాను, నోటితో ఎలా పడితే అలా మాట్లాడుతుంటాను, నన్ను క్షమించు, నన్ను క్రమపరచు, నా జీవితాన్ని నీకు నచ్చినట్లుగా ఉంచు దేవా, శుద్ధ హృదయాన్ని దయచేసి నా హృదయాన్ని శుద్ధీకరించుకొని ఎప్పటికప్పుడు ప్రార్థన. దావీదు భక్తుడు లాంటివాడే, రాజైన భక్తుడే తనకు శుద్ధ హృదయాన్ని ఒక తప్పుని చేసినప్పుడు ఆ తప్పు తర్వాత పాప క్షమాపణ పొంది నాకు శుద్ధ హృదయం చేసేదేవా, నా అంతరంగంలో స్థిరమైన మనసుని అంటే నీకు విధేయతగా యథార్థంగా జీవించే హృదయాన్ని నాకు దయచే అని చెప్తున్నావు. 6వ వచనం చదువుకోండి. దాంట్లోనే ఒకసారి 51లోని 6వ వచనం. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానాన్ని ఇస్తున్నావు అని చెప్పినాడు. అంటే నీ హృదయంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అలాంటి సత్యం అంటే సత్యముగా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నా ఆంతర్యంలో నా దేవా నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, నువ్వు ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియచేయమంటున్నాడు. అంటే హృదయాన్ని శుద్ధీకరించుకోవటం అంటే నీ యొక్క అంతరంగంలో అంటే హృదయంలో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే సజ్జనుడిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. సజ్జనుడు లాగా ఉండి నీ నోటి నుంచి మధురమైన పలుకులు, దేవుడికి సంబంధించిన పలుకులు మాత్రమే మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవా నా హృదయంలో నాకు శుద్ధమైన హృదయాన్ని దయచేయమని చెప్పి దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం లోకంలో ప్రతి క్షణము తప్పిపోతూనే ఉంటాము. ఎందుకంటే లోకంలో ఎటు చూసినా మాయ, అంత మాయ. మన కళ్ళు వేరే చాటుని చూసి ఆశిస్తూ ఉంటాయి, మన చెవులు వేరే స్వరాలు వింటూ ఉంటాయి, మన కాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వినోద కార్యక్రమాలకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటానికి మన శరీరం ఆశలు లోకాశలకు వెళ్ళిపోతుంది. కాబట్టి వాటన్నిటిని నీ శరీరాన్ని అదుపులో ఉంచే నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుతూ దేవా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి, దేవా నాకు మంచి మనసును పుట్టించు, మంచిగా ఆలోచించేటట్లు నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటట్లుగా నన్ను మార్చుదేవా, నా హృదయాన్ని శుద్ధీకరించని మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంటే నీ హృదయం నుంచి జీవజల దారులు బయలుదేరుతాయి. కాబట్టి దాన్ని చాలా భద్రంగా చేసుకోవాలంటే దేవుడు ఆత్మ నీ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. మరలా ఎల్లప్పుడూ మనం ఆయన హృదయంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సత్యమైన జీవితాన్ని నువ్వు ఇవ్వాలంటే ఎల్లప్పుడూ దేవుడు దాన్ని శుద్ధీకరిస్తూ ఉండాలి. కాబట్టి నా శుద్ధ హృదయాన్ని దయచేయి దేవా అని ప్రార్థన చేయాలి. మరలా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుడి భయముతో పరిశుద్ధను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవుడి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు.
ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనకి శారీరకమైన అపవిత్రత ఉంటుంది, ఆత్మీయమైన అపవిత్రత ఉంటుంది. అంటే నువ్వు శరీరంతో చేతులతో చేసినా కళ్ళతో చేసినా కానీ ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నీ కళ్ళతో ఒక వ్యక్తిని తప్పుడు చూపుతో చూసినా కానీ నీ హృదయంలో పాపం చేసినట్లే. నీ తలంపు, నీ హృదయ అంతరంగంలో ఒక తలంపు, అది మంచి తలంపు కాకోకుండా ఒక పాపపు తలంపు వచ్చినా కానీ నీ హృదయంలో నీవు శుద్ధుడవు కాదు. అందుకనే అలాంటి ఆలోచనలన్నీ వచ్చే ఆ హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. శారీరకంగా మనం చేసే ప్రతిదీ, ఇప్పుడు మన కళ్ళతో సినిమా చూస్తున్నాము, లేకపోతే అంటే చూడకూడని సన్నివేశాలను చూస్తున్నాం అనుకో, శారీరకంగా నువ్వు పాపం చేస్తున్నట్లు. మనం వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళామనుకో, మన కాళ్ళతో కొన్ని స్థలాలకి, దేవుడికి అపవిత్రమైన స్థలాలకి, అది దేవుడికి వ్యతిరేకంగా మన శరీరం పాపం, మన చేతులు కానీ కాళ్ళు కానీ మన బాడీలో ఉన్న బయట అవయవాలన్నీ శరీరం అంతా దేవుడికి వ్యతిరేకంగా చేస్తే శారీరకమైన అపవిత్రత. ఆత్మీయమైన అపవిత్రత అంటే నీ హృదయ అంతరంగాన్ని ఎప్పుడు శుద్ధీకరించుకోవాలి. అంటే నీ ఆలోచనలు అంతా, నీ యొక్క జీవిత నడవడిక మొత్తం నీ హృదయంలో ఉన్న ఆలోచనల ప్రకారమే జీవిస్తాం. కాబట్టి మనం ఆ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. శారీరకమైన ఇక్కడ ఏంటంటే దేవుడి భయముతో మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనవలెను. అంటే శరీరానికి కలిగిన అపవిత్రత నుంచి కానీ ఆత్మకు కలిగిన అపవిత్రతను గురించి కానీ మన సమస్తం నుంచి మనల్ని పవిత్రపరచుకోవాలంటే ప్రతి దినము మనల్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ విషయంలో దేవుడికి నమ్మకంగా ఉన్నామా, దేవుడి పట్ల యథార్థంగా ఉన్నామా లేదా, ఈ విషయంలో నా నోరేమన్నా తప్పు చేస్తుందా, లేకపోతే నేనేమన్నా తప్పుడు తలంపులు చూశాను నా కళ్ళతో కానీ నా చేతులతో కానీ నేను ఏదైనా చేశానని దావీదు ఎలాగైతే ప్రార్థన చేసుకుని నాకు శుద్ధ హృదయం దయచేదేవా, అంతరంగమందు నూతనమైన మనసు అంటే మంచి మనసును నువ్వు నాకు ఇవ్వు, నన్ను నువ్వు స్థిరమైన మార్గంలో నడిపించు అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు శుద్ధ హృదయాన్ని ఇస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి శుద్ధ హృదయాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు ఇంకా ఏమని చెప్తున్నా అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే శుద్ధ హృదయం కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు. మనము హృదయం శుద్ధీకరించకపోతే ఈ లోకంలో మనకి శుద్ధీకరణ అనేది అసలు ఎలా జరుగుతుంది? మనం యేసుక్రీస్తుని మన రక్షకుడుగా అంగీకరించడం మూలంగా, ఆయన సిలువలో కాచిన రక్తాన్ని మనం ఆయన దేవుడని ఒప్పుకోవటం మూలంగా మనం శుద్ధీకరించబడతాం. అది శారీరకమైన బాప్తిసం, నీటి ద్వారా బాప్తిసం తీసుకోవటం మూలంగా మన శరీరం శుద్ధీకరించబడుతుంది. ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడటం మూలంగా మన ఆత్మ శుద్ధీకరించబడుతుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే ఇప్పుడు నికోదేముతో చేసినప్పుడే శారీరకంగా జన్మించింది, శారీరకమైన బాప్తిసం ద్వారా ఆత్మీయంగా జన్మించింది పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించడం మూలంగా అనే సత్యాన్ని మనం తెలుసుకొని నీ యొక్క శారీరకంగా కూడా నువ్వు పవిత్రపరచబడాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మీయంగా కూడా దేవుడి పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడి పరిశుద్ధపరచబడాలి. అదే మనం పవిత్రులుగా తీర్చిదిద్దబడతామని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. హృదయ శుద్ధి గలవని వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్తున్నాడు. హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలంటే ఎలా శుద్ధీకరించుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూసుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుక్రీస్తు రక్తము అంటే మన కోసం సిలువలో చనిపోయి ఆ రక్తాన్ని చిందించి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మనల్ని శుద్ధీకరించడానికి ఆయన వినియోగించాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ యేసుక్రీస్తు అనే దేవుడి దగ్గర మనము, దేవా నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంతో నువ్వు పరిశుద్ధుడవు కదా, పరిశుద్ధుడైన నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు, నీ యొక్క స్వభావాన్ని నాకు దయచే, నీ మనసును నాకు దయచే, నేను మంచి మార్గంలో అంటే నిర్జీవ క్రియలంటే ఈ లోకంలో సైతాను పెట్టిన ఆ యొక్క కార్యకలాపాల ప్రకారము
నేను జీవించుకోకుండా జీవం గల దేవుడికి నచ్చిన హృదయ అంతరంగంతో ఆంతరిక సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా జీవించేటట్లుగా నన్ను ప్రోక్షించు, నీ రక్తంతో నన్ను పవిత్రపరచు దేవా అని ఏ వ్యక్తి అయితే దేవుడికి ప్రార్థన చేస్తుంటాడో దేవుడు తన రక్తంతో నిన్ను శుద్ధీకరించి జీవము గల ఆయనకు సంబంధించిన ఆలోచన నీ హృదయ అంతరంగంలో పుట్టించి, నీ హృదయ అంతరంగంలో సత్యాన్ని పుట్టించి, నీ హృదయ అంతరంగంలో ఆయన ఆత్మ నుంచి నిత్యుడుగా ఆత్మ అయిన పరిశుద్ధాత్మని దేవుని నుంచి సర్వసత్యంలోకి దేవునికి నచ్చిన బిడ్డలాగా శుద్ధీకరించబడిన హృదయంతో ఆత్మతో ఆరాధించేటట్లుగా చేస్తాడు. అంటే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. దేవుడే సత్యం అని చెప్తున్నావు. ఆయనే నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయనే దేవుడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన ద్వారానే మాత్రమే నా జీవితంలో పవిత్రత వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. నేను పరిశుద్ధమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడాలన్నా, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలన్నా ఆయనే నాకు మూలము, ఆధారం అనుకొని ఆ దేవుడి వైపు ఎవరైతే ప్రసన్నమైన హృదయంతో ఆయన అడిగి, దేవా నన్ను శుద్ధీకరించు దేవా అని చెప్పి అడిగినప్పుడు ఆయన తన పవిత్రమైన రక్తంతో మన యొక్క శరీరాన్ని, ఆత్మని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన తర్వాత ఆయన ఆత్మను కూడా నీ హృదయ అంతరంగంలో ఉంచి, ఆ హృదయ అంతరంగంలో నుంచి తన యొక్క ఆలోచన చెప్పున నిన్ను నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు. నిరంతరము నా హృదయం, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానని చెప్పి దావీదు భక్తుడు 119:9 చెప్తాడు. ఎలాగూ నా హృదయాంతరంగంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నా అంటే ప్రతిదీ దేవుడు ఎలా జీవించమన్నాడు అంతా నీకు తెలుసు. నీకు శారీరక కార్యాలు తెలుసు, ఆత్మఫలాలు తెలుసు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇవి 9 దేవుడి గుణాలని నీకు తెలుసు. నీ హృదయంలో ఇవి పెట్టుకున్నావు. దేవుడు ప్రేమించమన్నాడు, దేవుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాడు, దేవుడు వాడు అందరిని క్షమించమన్నాడు. దీర్ఘశాంతం అంటే ఎప్పుడు ఆ శాంతంగానే ఉండి దేవుడు పైపు చూపించి దేవుడి చేతులతో దేవుడు కార్యాలు చేస్తాడని చూస్తూ ఉంటాడని చెప్పేసి మంచి విశ్వాసంతో దేవుడితో నడుస్తూ ఉంటే, ఆశలను నిగ్రహించకుండా నడుస్తూ ఉండాలని దేవుని హృదయ గ్రంథంలో ఇలాంటి మంచి లక్షణాలను పెట్టాడు. కాబట్టి ఈ లక్షణాల్లో అభివృద్ధి చెందడానికి నువ్వు చూస్తూ ఉంటావే కానీ కోపము, క్రోధము, ద్వేషము, లోకంలో ఉన్న వాటిని వీటన్నిటిని ఆల్రెడీ జయించేసేసి దేవుడు శుద్ధీకరించాడు. కాబట్టి దేవుడి పవిత్రమైన లక్షణాలతో దేవుడి జ్ఞానాన్ని నువ్వు అన్వేషిస్తావు, బైబిల్లో జ్ఞానాన్ని అన్వేషిస్తావు, ప్రార్థనలో అత్యున్నతమైన అనుభవానికి వెళ్తావు. నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని అడగటం కానీ నువ్వు ప్రార్థన చేయటం మూలంగా, నువ్వు ప్రార్థించటం మూలంగా ఎదుటి వ్యక్తుల జీవితాల్లో మేలు కలిగేటట్లుగా ఆత్మీయమైన అనుభవంలోకి నడిపించబడతావు. ఎందుకంటే నీ హృదయం శుద్ధీకరించబడి ఉంటుంది. నువ్వు దేవుడితో మాట్లాడితే దేవుడు వింటాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడు వాక్యాన్ని నువ్వు చదువుతుంటే దేవుడి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడి వాక్యంలో ఉన్న నీ మనోనేత్రాలను తెప్పించి ఆయన యొక్క బుద్ధి వాక్యాన్ని, జ్ఞాన వాక్యాన్ని తెలియజేస్తాడు. నువ్వు ప్రార్థించడం ఆత్మతో సత్యంతో ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను నీకు ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా కానీ ఈ భూలోకంలో కార్యము జరుగుతుంది. అంటే నీ హృదయం ఎంత శుద్ధీకరించబడే దేవుడి యొక్క ఆత్మకి నిలయంగా ఉంటుందో అప్పుడు ఈ లోకంలో దేవుడి రిప్రజెంటేటివ్గా, దేవుడి దాసుడుగా నువ్వు దేవుడి యొక్క మహిమను వెదజల్లే వ్యక్తిలాగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధీకరించుకోని దేవుడు ప్రతిదీ చెప్తాడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండు. 7 సంఘాలకి ఉత్తరాలు రాసినప్పుడల్లా దేవుడు ఏం చెప్తాడు? నీలో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి, నీలో ఈ పిచ్చి లక్షణాలు ఉన్నాయి. ఈ పిచ్చి లక్షణాలన్నింటినీ తీసివేసుకొని మంచివాడిగా మారు, నీకు పరలోక రాజ్యంలో నేను అత్యుత్తమైన బహుమతులు ఇస్తానని చెప్తాడు. మంచి లక్షణాలను చెప్పిన దేవుడు మనలో కూడా 95% మంచి క్వాలిటీసే ఉంటాయి. ఒక 5% మన హృదయంలో లోకమా దేవుడా అని ఒక డైలమాలో అప్పుడప్పుడు ఆ లోకం వైపు వెళ్ళిపోవటం మూలంగా దేవుని దుఃఖపెడుతూ మన హృదయాన్ని అపవిత్రం ఉంటాం. కానీ ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండే, దేవా నాకు శుద్ధ హృదయం కలిగి చేయండి. ముఖ్యంగా నీకు బైబిల్ తెలిస్తేనే, దేవుడు వాక్కులు తెలిస్తేనే, దేవుడు ఆజ్ఞలు తెలిస్తేనే, దేవుడు ధర్మశాస్త్రం తెలిస్తేనే, దేవుడు వాక్యంలో నేను ఎలాగ జీవించమన్నాడనే విధి విధానాలను నీ మనసు తెలుసుకొని నీ హృదయాంతరంగంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే పాపం చేయకోకుండా నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి శక్తి చెప్పావు. ఎందుకంటే నా దేవుడు ఇది చేయొద్దన్నాడు కదా, నేను దేవుని బిడ్డను కదా, నా హృదయాన్ని ఆయన ఇచ్చాడు కదా, అక్కడ ఆత్మ దేవుడి యొక్క ఆత్మకు నిలయం కదా. అలాంటి నా హృదయపు తలంపులతో దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన నేను ఏదా చేస్తానో అని ఆ బైబిల్ వాక్యము నీతో నీవు శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నావు కదా దేవా,
అంతరంగమున సత్యాన్ని కోరుకుంటున్నావు కదా, నా హృదయంలో నువ్వు నివసిస్తానన్నావు కదా, జీవ జల ద్వారా ప్రవహిస్తే అన్నావు కదా, ఆ హృదయం నీకు కావాలంటున్నావు కదా, తలుపు దగ్గర నుంచి తట్టుతున్నావు కదా, నీ హృదయమే నా ఆలయం అంటున్నావు కదా, ఆ హృదయంలో నీకు నివాస యోగ్యమైన స్థలంగా ఉంచాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. నిన్ను తెలుసుకున్న వ్యక్తిగా ఇక్కడ నీ వాక్యాన్ని ఉంచుకొని ఉంటాను, నిన్నే ఉంచుకొని ఉంటానని అది శుద్ధీకరమైన స్థలంగా, పరిశుద్ధమైన స్థలంగా, పవిత్రంగా దాన్ని ఎల్లప్పుడూ ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కాకోకుండా దేవుడు నీ హృదయ అంతరంగంలో లేడంటే సైతానుడు ఉన్నట్లే. నీ క్రియలను బట్టి తెలిసిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది శుద్ధీకరించబడిన హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దేవుని చూసినట్లుగా బైబిల్లో ఉంటుంది. కానీ యెషయా మాత్రము దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నట్లుగా చూసినట్లుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది. రెండో వ్యక్తి చూసినట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చూస్తాను, నేను చదువుతాను. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వల్లే దవడముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలన తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన మధ్య నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచాలకుండే, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దానియేలు భక్తుడు ఇక్కడ చూస్తున్నాడు, యొక్క చివరి కాలంలో దేవుడి తీర్పు చివరి యుగ సమాప్తి అయిపోయిన తర్వాత దేవుడి తీర్పు ఎలాగో ఉంటుందని ప్రత్యక్షంగా దానియేలు భక్తుడు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. సింహాసనాలు వేయబడ్డాయి, సింహాసనమందు ఆసీనుడైన వ్యక్తున్నాడు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. తీర్పు జరుగుతుంది, గ్రంథాలు విప్పబడినాయి. జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళంతా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇక్కడంతా జీవ గ్రంథం ఎవరైతే పేరు ఏదో వాళ్ళంతా ఇక్కడ తీర్పు తీర్చబడటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దానియేలు భక్తుడు కూడా దేవుడికి బహుప్రియుడుగా ఉన్నాడు. నువ్వు నాకు బహుప్రియుడు అంటాడు, ఉట్టి ప్రియుడు కూడా కాదు. అతడిలో ఎంత తప్పులు వెతికినా కానీ లేసే మాత్రము తప్పు కూడా కనుక్కోవటానికి ప్రయత్నం చేయలేకపోయారు. ఆ దర్యావేషి కాలంలో ఆ సైనికులు కానీ 120 మంది అధిపతులు కానీ ప్రతి వ్యక్తి ఆయన్ని పరిశోధించిన దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవునితో నమ్మకంగా యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్న పరిపూర్ణమైన హృదయ సౌందర్యం కలిగి హృదయ శుద్ధీకరించబడిన వ్యక్తిలాగా దానియేలు కనబడతాడు. కాబట్టి దానియేలు భక్తుడికి దేవుడు తన యొక్క యుగాంతం నందు యేసుక్రీస్తు తీర్పు తీర్చే సన్నివేశానికి స్పష్టంగా చూశారు. తర్వాత మీరు ఇది క్లియర్గా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇంత పవిత్రమైన హృదయం కలిగిన దానియేలుకి దేవుడు కనపడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి క్రొత్త నిబంధనలో ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు మనిషిగా అందరికీ కనబడ్డాడు. మనిషిగా కనబడ్డాడు, దేవుడి యొక్క పరిశుద్ధతను గురించి బోధించాడు, దేవుడి యొక్క తత్వాన్ని గురించి బోధించాడు. ఈ యొక్క వాక్యాన్ని చెప్పింది కూడా యేసుక్రీస్తే. నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా? హృదయ శుద్ధి కలిగి ఉండు. హృదయంలో సౌందర్యాన్ని, ఆత్మీయమైన అత్యద్భుతమైన దేవుడు కోరుకున్న సౌందర్యాన్ని కలిగిన వ్యక్తిలాగా నువ్వు తీర్చిదిద్దబడితే నువ్వు దేవుణ్ణి చూస్తావు అని చెప్పి ఇక్కడ ప్రకటించి వెళ్ళాడు. ప్రకటించి వెళ్తే ఎదురుగా ఉన్న దేవుడి యొక్క సౌందర్యాన్ని చూడలేక ఈ లోకంలో వాళ్ళంతా ఆయన్ని సిలువుకు అప్పగించి చంపేశారు. కానీ దేవుడు ఆయన్ని ఆత్మీయంగా ఆయన యొక్క లేపి మరణం మీద ఆయనకు విజయాన్ని ఇచ్చి మృత్యుంజయుడిగా లేచాక తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈ రోజు నాడు ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాడు. మరి ఆ ఆత్మీయమైన సౌందర్యాన్ని చూసిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో ఎవరున్నారో తెలుసా? స్టెఫను భక్తుడు ఉంటాడు. స్టెఫను భక్తుడు ఎంత అత్యద్భుతంగా ఈ లోకంలోనే ఉండంగానే పరలోకము తెరవబడినో ఆ పరలోకమందు దేవుడి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తును చూస్తున్నట్లుగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఎంత పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటే ఈ లోకంలో ఉండంగానే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తుని ఎలా చూడగలుగుతాడనేది చూసుకోండి. 54వ వచనం చదివితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుడి మహిమను
యేసు దేవుడి కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయో చూచి ఆకాశము తెరువబడుటయో మనుష్య కుమారుడు దేవుడి కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి అతన్ని చంపేశారు. అంటే ఈ లోకంలోనే పవిత్రమైన దేవుడి గురించిన సాక్ష్యాన్ని చెప్పాడు. దేవుడు ఆయనే నిజమైన దేవుడు, ఆయన మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వస్తే మీరు ఆయన చంపేశారు అని చెప్పి ఆయన్ని నమ్ముకోండి బాగుపడతారని చెప్పుతుంటే సత్యాన్ని వినలేక చెవులు మూసుకొని అతని మీద పడి రాళ్ళు కొట్టి చంపుతున్నప్పుడు ఈ లోకంలో ఉండంగానే పరిశుద్ధుడైన స్టెఫెనుకి దేవాది దేవుడు ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి మూడో ఆకాశంలో దేవుడు ఉంటాడు. మొదటి ఆకాశంలో పక్షులు ఉంటాయి, రెండో ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు దేవుడు రాసిన ఉపగ్రహాలన్నీ ఉంటాయి. ఆ ఉపగ్రహాల పైన మూడో ఆకాశంలో దేవుడు ఉంటాడని కొరింథీయులకు పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు. మూడో ఆకాశాన్ని కొనుక్కోబడినండి అంటే మూడో ఆకాశంలో ఉన్న పరలోకము, మొదటి ఆకాశము, రెండో ఆకాశము, మూడో ఆకాశంలో ఉన్న ఆ దేవుడు ఆ ప్రత్యక్షతని మూడు ఆకాశాలని ఉపదేశి ఆ ఆకాశాలన్నీ తెలిసి మూడో ఆకాశంలో ఉన్న దేవాది దేవుణ్ణి తన మనోనేత్రాలతో చనిపోకముందే ప్రత్యక్షంగా చూస్తూ మళ్ళీ దాని గురించిన ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని ఇచ్చే సజీవమైన సాక్షిలాగా ఈ లోకంలోనే దేవుణ్ణి చూసిన సాక్షిలాగా అక్కడ సభ మొత్తానికి యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. ఆయన లేచాడు, చనిపోయి మృత్యుంజయుడిగా లేచాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఏ యేసు అయితే నిజమైన దేవుడని చెప్పితే చంపేస్తానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ యేసు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు, నేను చూస్తున్నానని పరిశుద్ధాత్మతో నింపుకొని చెప్పాడు. అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుడి ఆత్మతో నింపబడిన వ్యక్తి తన హృదయాంతరంగంలో పరిశుద్ధతని సంపాదించుకొని దేవుడి ఆత్మకి నిలయమై ఆయనతో జీవించిన వ్యక్తిగా ఈ స్టెఫెను కనబడుతూ ఉంటాడు. మరలా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే పద్మస్ దీవులో పరవాసిగా ఉన్న ఆ యోహాను భక్తుడు ఆదివారం నాడు ప్రభు దినమందు పరవశుడై ఉండగా ప్రభువుని చూసినట్లుగా 1వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాము. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యంలోనూ సహవాసంలోనూ పాలువాడినైన యోహానను నేను దేవుడు వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసునయుంటిని ప్రభు దినమందు ఆత్మవసుడై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది రాసి చెప్తాడు. ఇక్కడ అయిపోయాక ఇది 12వ వచనం ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచి తిని అని ఆయన గూర్చిన వివరణ ఈ అధ్యాయం మొత్తంలో ఆయన పాదాలు ఎలాగున్నాయి, ఆయన తల ఎలా ఉంది, తల వెంట్రుకలు ఎలా ఉంది, నేత్రాలు ఎలాగున్నాయి, కంఠస్వరం ఎలా ఉంది, ఆయన కుడి చేతిలో ఉంది, ఆయన నోటి నుంచి ఏమొస్తుంది, ఆయన ముఖం ఎలా ఉన్నదని స్పష్టంగా చూసి వర్ణించిన గొప్ప వ్యక్తిగా ఉంది. ఆయన ముఖం ఎలా ఉన్నదనేది 16వ వచనం చూసినట్లయితే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకమని లేపినట్లుగా ఉంది. అంటే ప్రభు దినమందు పరవశుడై ఉండగా యేసుక్రీస్తు సాక్ష్యం గురించి పవిత్రమైన జీవితాన్ని జీవించినందుకు పద్మాసు దీవులో అతన్ని పడవేసినప్పుడు అక్కడ ఉండి ఎవ్వరూ కనపడరు, ఆ దీవులో ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా ఎటువంటి అపవిత్రత చేయడానికి కూడా అక్కడ పాపాన్ని ఆలోచించడానికి కూడా ఎటువంటి దీపంలో లేనప్పుడు దేవుడు ప్రభు దినమందు దేవుడిని ఆరాధిస్తుంటే పరవశుడై దేవుడు స్వరాన్ని విన్నాడు. యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా చూస్తాడు. సువర్ణ స్తంభాల మధ్యన దీపస్తంభాల మధ్యన దేవుడి యొక్క చర్చల మధ్యన తిరుగుతూ ఎక్కడ నాకు సంబంధించిన నాకు ఇష్టమైన ఆరాధన చేస్తున్నారు, ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నారని దేవుడు లోకంలో ఉన్న అన్ని సంఘాల మధ్యన తిరుగుతున్నప్పుడు అలాంటి దేవుణ్ణి సూర్యకాంతి కంటే తేజోమయుడైన ఆ ముఖవచ్చస్సును చూసి ఆయన పాదాల వంద చచ్చిన వాళ్ళు వెంటబడ్డారు. అంటే హృదయం మందు పరిపూర్ణమైన శుద్ధీకరించబడిన వ్యక్తిగా అక్కడికి వచ్చేటప్పటికల్లా దానియేలు బహుప్రియుడిగా ఉంటారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి యోహాను ఎలా ఉంటాడు తెలుసా? యేసుకు ప్రియమైన శిష్యుడు, యేసుక్రీస్తుకి రొమ్మున ఆనుకున్న శిష్యుడు.
ఇంకెవరు దరిదాపులకు కూడా ఆయన దగ్గర కూడా వెళ్తానికి సాహసించరు. కానీ ఆయన రొమ్మును కూడా ఆనుకొని దేవుడు తనని ఇతను తీసుకొని రొమ్ముకు ఆనుకునేంత ప్రేమ కలిగిన శిష్యుడిగా ఉంటాడు. ఇంకా స్పష్టంగా ఇతడు ఎలా అవుతాడని పేతురు అడిగితే, అతడి గురించి నీకెందుకు, అవసరమైతే నేను వచ్చేదాకా అతను జీవించే ఉంటాడు అని అంతగా దేవుడి చేత సాక్ష్యం పొందిన ఇతడు ఎలా మరణిస్తాడు, నాకు మరణం గురించి చెప్పావు కదా అని పేతురు అడుగుతూ, ఇతను ఎలా మరణిస్తాడంటే, అతడి గురించి నీకెందుకు, నేను వచ్చే వరకు అతను జీవించే ఉంటాడండి. ఈ 12 మంది శిష్యుల్లో కూడా హతసాక్షి కాకుండా మిగిలిపోయిన వ్యక్తి ఎవరంటే యోహాను మాత్రమే అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అంటే ఈ యోహాను పత్మస్ దీవులు అలాగే పరవాసి అయ్యండి ఇక్కడ దేవుడు చూశాడు. తర్వాత ప్రపంచం మొత్తంలో దేవుడి తీర్పులు ఎలా జరుగుతాయి, ఆ యొక్క 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో అయితే తండ్రి అయిన దేవుడు ఆరాధించే విధానము, 5వ అధ్యాయంలో అయితే కుమారుడైన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఆరాధించబడిన విధానము, 14వ అధ్యాయంలో సియోను కొండ మీద యేసుక్రీస్తు ఆరాధించబడే విధానము స్పష్టంగా తన మనోనేత్రాలతో చూసి ప్రపంచం మొత్తానికి పరలోకం అనేది ఇలా ఉందని రాసిన భక్తుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారంటారు. మనము హృదయం శుద్ధీకరించుకొని దేవుడికి నచ్చినట్లుగా ఉంటే, ఆయనకి ప్రియుడిగా ఉంటే, ఆయనకి ప్రియమైన బిడ్డలాగా ఉంటే మనము దేవుణ్ణి చూసే యోగ్యత వస్తుంది. అది చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ హృదయ శుద్ధి కలిగినట్లుగా మనముంటే, స్టెఫను లాంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే, దేవుడు నీతోనే ఉంటే నిరంతరము దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ముఖదర్శనం కూడా నీకు కనపడుతూ ఉంటుంది. ఒక స్నేహితుడిలాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాంటి దేవుడితో సన్నిహితమైన సాంపత్యము, నీకు సన్నిహితమైన సహవాసము నీకు కావాలనుకుంటే నీ జీవితంలో నీ హృదయాన్ని, దేవుడికి ఇష్టమైన హృదయాన్ని, నీ అన్నిటిలో కంటే కూడా అత్యున్నతమైనది దేవుడు కోరుకునేది ఏంటంటే తనకి నివాస స్థలమా అనే హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయంలో ఎటువంటి చెడ్డ సజ్జనుడు తన యొక్క హృదయ నిధిలో నుంచి సజ్జనమైన మంచి విషయాన్ని దుర్జనుడు ఏం చేస్తాడంటే తన హృదయంలో నుంచి దుష్ట కోరికల్ని, దుష్ట ఆలోచనలు తీసుకొస్తాడు. కాకుండా మనం చక్కగా దేవుడి యొక్క ఆలోచనలతో, దేవుడు వాక్యంతో, దేవుడు ప్రార్థనతో మన జీవితంలో ఉండి ఆయన వాక్యాన్ని ఎంతగా నువ్వు నెమరు వేసుకుంటూ హృదయాంతరంగంలో ఉంచుకుంటావో అది అంత పరిశుద్ధంగా ఉంటుందనే జ్ఞానంతో మన వాక్యాన్ని ఎక్కువ చదువుతాము, దేవుడి ప్రేమను తెలుసుకుందాము, దేవుడు నన్ను ఎలా జీవించమన్నాడో తెలుసుకున్నాము. అలాంటి జీవిత విధానాన్ని నువ్వు కలిగి ఉండటం మూలంగా నీ హృదయం ఎల్లప్పుడూ శుద్ధీకరించబడుతుంటుంది. దేవుడికి నివాసయోగ్యమైన స్థలంలాగా ఉంటుంది. ఆయన ఆకాశం నుంచి దిగివచ్చి నీ హృదయాంతరంగంలోనే ఉండి నిన్ను పరిపాలిస్తూ నిన్ను ఆయనకి నచ్చినట్లుగా నడిపిస్తాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయమైన సౌందర్యాన్ని కలిగిన వ్యక్తుల్లాగా మనం తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తను బోధించాడు. తనని పవిత్రమైన వ్యక్తుల్లాగా తీర్చిదిద్దడానికి కావాల్సిన సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ నిత్యుడుగా ఆత్మ ద్వారా ఆయన సిలువలో ప్రోక్షించిన ఆ నివోర్చిన రక్తము, పరిశుద్ధుడి రక్తము మన శరీరాన్ని, మన ఆత్మని పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి నీ హృదయంలో ఎల్లప్పుడూ దావీదులాగా దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలిగిచేయి, నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు దేవా అని ఎప్పటికప్పుడు నువ్వు దేవుడికి సబ్మిట్ చేసుకుంటూ ఆయన ఆలోచన చెప్పుకొని నడుచుకున్నట్లయితే ఆయన చూసే యోగ్యత మనకి ఈ లోకంలోనే స్టెఫన్లాగా వస్తుంది. అలాంటి కృప కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపని మనకి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మన వెనుకలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.